చుట్టూ కోనేరు ఉండి మధ్యలో శివపార్వతులు ఉన్న ఆలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చుట్టూ 16 శివ ఉపాలయాలు కలిగిన ఏకైక దేవాలయం. మన హైదరాబాద్కి దగ్గరలో 2వ శ్రీశైలంగా పేరుగాంచిన దేవాలయం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము యాదాద్రి నుండి మరో ట్రిప్కి అయితే వచ్చామండి. శ్రీశైలం వెళ్ళే రహదారిలో మహేశ్వరంలో శివగంగా రాజరాజేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మేము ఈరోజు వన్డే ట్రిప్లో భాగంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13లో దిగి మా మొదట టెంపుల్ కొంగరకలాన్లోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మరియు అక్కడి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నాయగుట్టను దర్శనం చేసుకున్నాము. అక్కడి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్వరం అనే గ్రామంలో అక్కన్న సరాయి మరియు మెట్ల బావి చూసాము. ఈ సరాయి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనం శివగంగా రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళవచ్చు. మేము ఇప్పుడు శివగంగా రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మీరు కూడా ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళే దారిలో ఉన్న ఈ ప్రదేశాలన్నీ చూడవచ్చు. అంతేకాకుండా ఒక వన్డే ట్రిప్లో కూడా ఇవన్నీ 4 ప్రదేశాలు మీరు చూడవచ్చు. ఈ టెంపుల్స్ అన్నీ ఓఆర్ఆర్కి దగ్గరలో శ్రీశైలం వెళ్ళే రహదారిలోనే ఉండడం ఎంతో విశేషం. మేము ఇప్పుడు వెళ్ళబోయే ఆలయం ఎంతో ప్రత్యేకత చెందింది. ఎంతో అద్భుతమైన ఆలయం అండి. మరో శ్రీశైలంగా కూడా మనం చెప్పవచ్చు. కాకతీయ రాజులు కట్టించిన ఈ ఆలయాన్ని మేము మీకు చూపించబోతున్నామండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి మా వీడియోను చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే కొట్టండి. గంగాదేవి ఒడిలో పార్వతీ పరమేశ్వరుడు కొలువుదీరిన ప్రదేశం. శతాబ్దాల కాలం నాటి దేవాలయం. కాకతీయుల కాలంలో నిర్మింపబడి 4 దశాబ్దాల క్రితమే పునరుద్ధరింపబడిన దేవాలయం. 2వ శ్రీశైలంగా పేరుగాంచిన ఈ ఆలయం ఎంతో అద్భుతమైనది. చూడండి, మనం ఇప్పుడు శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ముందైతే ఉన్నామండి. ఇక్కడ మనకు నాగదేవత మరియు కొన్ని నాగప్రతిమలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది. ఆ చెట్టు ఎంతో ప్రత్యేకత చెందింది. రావి, వేప, మేడి చెట్లు అల్లుకొని త్రివృక్షమై కొలువై ఉంది. ఈ చెట్టుకు పిల్లలు లేని వారు ముడుపు కడితే పిల్లలు పుడతారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ త్రివృక్షం కిందనే నాగేంద్ర ఆలయం కూడా ఉంది. ఇక మనం లోపలికి వెళ్ళి శివగంగా రాజరాజేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం పదండి. కోనేరులో కొలువైన గంగాదేవి చుట్టూ 16 రూపాల్లో శివయ్య కొలువుదీరిన అపురూపమైన దేవాలయం మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయం. చూడండి, చుట్టూ కోనేరు ఉన్న మధ్యలో మనకు ఒక రాతి వంతెన కనిపిస్తుంది. ఈ వంతెన గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఒకే చోట 16 రూపాలలో కొలువుదీరిన శివుడి దర్శనం అంత సామాన్యమైన విషయం కాదండి. అది కేవలం ఈ దేవాలయంలో మాత్రమే కనిపించే అద్భుతం. కాకతీయుల శివభక్తికి ఈ ఆలయం నిదర్శనమని చెప్పవచ్చు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామానికి సమీపంలో ఉన్న మహేశ్వరం యొక్క పూర్వనామధేయం మాంకాల్ మహేశ్వరం. విశాలమైన చతురస్రాకార పుష్కరిణిలో రాజరాజేశ్వరుడు రాజేశ్వరి దేవితో కలిసి ఉద్భవించినట్లు ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు. అందుకే ఈ పుష్కరిణి మధ్య భాగంలో 2 అంతస్తులలో వారికి ఆలయాన్ని నిర్మించారు. కింది అంతస్తులో అమ్మవారు, పైన అంతస్తులో రాజరాజేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. చూడండి, ఇది ఆలయం యొక్క నమూనా అండి. మధ్యలో కోనేరు ఉండి శివాలయం చుట్టూ ఉపాలయాలతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ దేవాలయంలో ఉన్న రాజరాజేశ్వర శివలింగం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందండి. 2 రంగులలో సాలగ్రామ రూపంలో మనకు దర్శనమిస్తుంది. రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో విరాజిల్లుతున్న ఈ ఆలయం ఇతర ఆలయాల్లో కాకుండా నీటిలో 2 అంతస్తుల్లో అలరారుతుంది. ఈ ఆలయం చుట్టూ పుష్కరిణి ఉంటుంది. ఇది 500 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో మనకు దర్శనమిస్తుంది. శివగంగలో కొలువైన ఈ ఆలయం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ ఆలయాన్ని 18 సంఖ్య వచ్చేలా నిర్మించడం విశేషం.
సహజంగా శివుని తలపై గంగ ఉంటుంది, కానీ ఇక్కడ గంగలోనే శివుడు ఉండడంతో ఆయన కింది భాగంలోనే రాజేశ్వరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత కొన్ని రోజులకు ఈ ఆలయం మళ్ళీ శిథిలమైపోయింది. 1980లో ఈ మహేశ్వరంలో ఉన్న ఒక పాఠశాలలో హెడ్ మాస్టర్ అయిన శంకర్ కత్రీనా వారి కలలో రాజరాజేశ్వరుడు కనిపించి తన దేవాలయాన్ని పునరుద్ధరించాలని కోరాడట. ఆయన పట్టుదలతో దేవాలయం పునరుద్ధరణ జరిగింది. గోల్కొండ నవాబు తానిషా ప్రభువుల కాలంలో అక్కన్న మాదన్నలు 1673 1680 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని కట్టించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగంలో 37 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక మనం ఈ ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలని దర్శనం చేసుకుందాం. ఈ కోనేరు చుట్టూ ఉన్న 16 శివ ఉపాలయాల్లో స్వామివారు 16 నామాలతో మనకు దర్శనమిస్తారు. చుట్టూ 16 ఉప శివాలయాలు, బ్రహ్మస్థానంలో శివాలయం, క్రింద అమ్మవారి ఆలయం. ఆలయం చుట్టూ కోనేరు ఉన్న దేవాలయం భారతదేశంలోనే మొత్తంలో ఇది ఒక్కటే ఉండడం ఎంతో విశేషం. ఈ ఉపాలయాల్లో 16 రూపాల్లో శివుడు కొలువై ఉన్నాడు. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఉపాలయాల్లో శివరూపాలైన శ్రీ హరీశ్వరుడు, శ్రీ మల్లీశ్వరుడు, శ్రీ అవిముక్తేశ్వరుడు, శ్రీ అఘోరేశ్వరుడు, శ్రీ అమరేశ్వరుడు, శ్రీ అమృతేశ్వరుడు, శ్రీ గంగాధరేశ్వరుడు, శ్రీ ఇష్టకామేశ్వరుడు, శ్రీ ముక్తేశ్వరుడు, శ్రీ శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీ ఏకాంబరేశ్వరుడు, శ్రీ మణికర్ణికేశ్వరుడు, శ్రీ మహానందీశ్వరుడు, శ్రీ అమరలింగేశ్వరుడు, శ్రీ కాశీపతీశ్వరుడు, శ్రీ మంగళ గౌరీశ్వరులు ఉన్నారు. ఈ కోనేటి అడుగు భాగాన సొరంగ మార్గం కూడా ఉంది. గోల్కొండ కోటకు పోయేంత, గుర్రాలు పట్టేంత సొరంగ మార్గం కూడా ఈ కోనేటిలో ఉందంట. ఎంతో అద్భుతంగా ఉంది కదండి ఈ కోనేరు. కాకతీయుల కాలంలో నిర్మితమై దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమైన ఈ క్షేత్రం అలరారుతుంది. తానిషా ప్రభువు దగ్గర పనిచేసే అక్కన్న మాదన్నలు వారి పర్యటనలో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఈ ఆలయం, ఉపాలయాలు. ఈయనేనండి ఆ హెడ్ మాస్టర్ సారు. ఈయన వల్లనే ఈ ఆలయం పునరుద్ధరణ జరిగింది. ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో 3 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివరాత్రికి, దసరా మహోత్సవాల సమయంలో మరియు కార్తీక మాసంలో ఇలా 3 సార్లు బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ బహుళ ద్వాదశి నుండి పాల్గొన శుద్ధ విదియ వరకు 5 రోజులు బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. కార్తీక మాసంలో ప్రతి సోమవారం 1,00,000 దీపారాధన, 1,00,000 బిల్వార్చనలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ శివ ఉపాలయాల మధ్యలో కొన్ని దేవతామూర్తి విగ్రహాలనైతే ఉంచడం జరిగిందండి. మనం వారిని దర్శనం చేసుకోవచ్చు. మేము ఈ దేవాలయానికి మధ్యాహ్న వేళ రావడం జరిగింది. అందుకే ఈ ఆలయాల డోర్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి.
ఇక మనం రాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి. ఈ అమ్మవారు కింది అంతస్తులో కొలువై ఉన్నారు. కాకతీయుల కాలంలో రాజేశ్వరి దేవి ఆలయం నెలకొల్పడంతో ఈ గ్రామానికి మహేశ్వరం అని పేరు వచ్చిందని ఇక్కడ చెబుతున్నారు. అమ్మవారి ఆలయం శక్తిపీఠంలా తలపిస్తుంది. పచ్చని పసుపుతో అలంకరించిన అమ్మవారు సంతాన ప్రదాయినిగా, కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. అమ్మవారికి నిత్య హోమాలు జరుగుతాయి. ఇక్కడ అమ్మవారికి మొక్కులు మొక్కుకొని సుబ్రహ్మణ్య స్వామికి ముడుపు కడితే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. కొత్తగా నిర్మించిన నిర్మాణాలు కాకుండా పూర్వపు ఆలయం మొత్తం ఆ కాలపు నిర్మాణ విశిష్టతనే కనిపిస్తుంది. రాతి స్తంభాలు, సింహపు వాహనాలు గుర్తులతో ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. చూడండి, పైన సింహం వాహనాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ దేవాలయంలో రాజరాజేశ్వర స్వామి మరియు రాజరాజేశ్వరి దేవి, నాగదేవత, విఘ్నేశ్వరుడు, గంగాదేవి ఇలా శివ కుటుంబం మొత్తం కనిపించే కైలాసం లాంటి ఈ ప్రదేశం ఈ దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకున్నందుకు మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ శివగంగ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మహోన్నత చరిత్ర కలిగిన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.